వెల్కమ్ టు యోయో టీవీ. గత 15 సంవత్సరాల క్రితం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 104 సేవలను అట్టహాసంగా ప్రారంభించారు. ప్రతి గ్రామంలో కూడా వైద్యం అందాలి, ప్రతి పౌరునికి కూడా వైద్యం అందాలి, వైద్యం అందక ఎవరూ కూడా ఇబ్బందులు పడకూడదని చెప్పి కూడా అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 104 సేవలను అయితే అప్పుడు ప్రారంభించడం అయితే జరిగింది. దాదాపుగా మనం చూసుకున్నట్టయితే గత 15 సంవత్సరాల క్రితం నుండి 104 సేవలను అందించడం జరిగింది. ప్రతి గ్రామంలోకి వెళ్ళి అక్కడ బీపీ, షుగర్ టెస్టులను మరియు ఇతర జ్వరం టెస్టులను కూడా చేసి మందులు అయితే అక్కడ అందించేవారు. దాదాపుగా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 104 సేవలకు పూర్తిగా స్వస్తి చెప్పింది. 104 సేవలను పూర్తిగా నిర్వీర్యం చేసి 104 సేవలను మొత్తం తీసివేసింది. ఇప్పుడు గత కాంగ్రెస్ హయాంలో ఈ 104 సేవలు అయితే కొనసాగాయి. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. 104 సేవలు మళ్ళీ ప్రారంభిస్తారా, లేకపోతే ఇట్నే దీనికి స్వస్తి చెప్తారా అనేది మాత్రం తెలియాల్సి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు 104 సేవలు వాహనాలు పూర్తిగా కూడా ఖరాబ్ అయిన పరిస్థితి ఉంది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని వాహనాలు కూడా ఖరాబ్ అయిన పరిస్థితి అయితే కనబడుతుంది. మనకు జనాలకు దాదాపుగా మారుమూల ప్రాంత ప్రజలకు కూడా 104 సేవలు ఎంతో ఉపయోగపడ్డాయి. మనం చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరిని చూసుకున్నా కూడా వాహనం పూర్తి స్థాయిలో కూడా చెడిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఈ 104 సేవలను ప్రారంభిస్తే మాత్రం గ్రామాలలో ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని కూడా చాలామంది జనాలు అంటున్నారు. ప్రతి గ్రామంలోకి వెళ్ళి 104 సేవలు అయితే అందించడం జరిగింది. వారానికి ఒక గ్రామానికి నెలలో ఒక వారం ఒక రోజు చూసుకొని మాత్రం అక్కడ సేవలు మాత్రం వీరు అందించేవారు. దాదాపు ఇక్కడ ఇందులో అట్టహాసంగా దాదాపు చూసుకున్నట్టయితే మాత్రం చాలా హంగులతో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీన్ని అట్టహాసంగా కూడా ప్రారంభించడం జరిగింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్రామాలలోకి వెళ్ళి సేవలను మాత్రం ఈ వాహనం ద్వారా అందించలేకపోవడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మాత్రం మళ్ళీ 104 సేవలను ప్రారంభిస్తారా లేదా అనేది మాత్రం తెలియాల్సి అయితే ఉంది. కెమెరామెన్ భరత్తో సతీష్, ఉస్నాబాద్.